నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మెయిన్గా మనం హెయిర్ గురించి తెలుసుకుందాం. అంటే హెయిర్ లాస్, అట్లానే హెయిరు అంటే మనకి వైట్ హెయిర్, గ్రే హెయిర్ అంటారు కదా, అవి వాటి గురించి, అలాగే హెల్దీ హెయిర్ కోసం, అలాగే ఫుడ్స్ పర్టికులర్గా ఏ ఫుడ్స్ తీసుకుంటే మనము హెయిర్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు, స్ట్రాంగ్ హెయిర్ కెన్ చేసుకోవడానికి. అట్లనే కొన్ని అంటే ఇక్కడ ఏమంటారంటే కలర్ థెరపీ ఒకటి, అట్లనే న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి ఎనర్జీ పాయింట్స్ ద్వారా మనం హెయిర్ అనేది స్ట్రాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొట్టమొదటి చూస్తే కనుక మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో హెయిర్ లాస్ అన్నది మెయిన్గా ఏంటంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో చాలామందికి బికాజ్ ఆఫ్ స్ట్రెస్. సో ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకు కూడా, అంటే పర్టికులర్గా ఆడపిల్లలు అరౌండ్ 8 years 9 years పిల్లలకు కూడా హెయిర్ లాస్ అన్నది ఉంది. అట్లనే గ్రే హెయిర్ అంటే ఏంటంటే వైట్ హెయిర్. సో కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కండిషన్, అలాగే తిన్నటువంటి ఆహారం మెయిన్గా. సో తిన్నటువంటి ఆహారంలో పర్టికులర్గా ప్రోటీన్ కంటెంట్, అంటే కెరాటిన్ ప్రోటీన్ అంటారు, అట్లానే హెయిర్కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోవడము, అట్లానే ఏంటంటే మెయిన్గా హెయిర్ బాగా డ్రై అయిపోవడం. సో ఇక్కడ బయట ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల, అట్లానే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫోన్స్ అవి యూజ్ చేయడం వల్ల కూడా, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి లోపల ఏవైతే ఉందో ఎక్సెస్ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వరకు, అంటే హీట్ ఎక్కువైనా కూడా మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా, అలాగే దాంతోపాటు ఏంటంటే ప్రాపర్గా హెయిర్కి మసాజ్ లేకపోవడం, ఇది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మెయిన్గా మనము ఏదైతే అంటే ఇక్కడ పర్టికులర్గా ఆహారం ఏదైతే ఉందో, మనము తినేటువంటి ఆహారంలో మెయిన్గా కెరాటిన్ ప్రోటీన్, అంటే తినేటువంటి ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు. సో ఆకుకూరల్లో కూడా మనం ఏంటంటే ఎక్కువగా పాలకూర, అది కూడా బాగా అద్భుతంగా హెయిర్ గ్రోత్కి మంచిగా పనిచేస్తుంది. అలాగే అవిస అంటారు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అవి తీసుకోవడం వల్ల. డైలీ కూడా ఏదో రకంగా అవిసాలు, అలాగే మెయిన్గా మన బాడీలో హీట్ని తగ్గించడానికి మనకి సబ్జాలు, సో ఇవి, నెక్స్ట్ బార్లీ, ఇవన్నీ కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి. అదే కాకుండా డైలీ ఏంటంటే కంపల్సరిగా కరివేపాకు అన్నది మనకి కెరాటిన్ ప్రోటీన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. సో కరివేపాకు తీసుకోవాలి, అలాగే వెల్లుల్లి, ఓకేనా. సో గార్లిక్, తర్వాత ఉల్లిపాయ, ఇవన్నీ కూడా ఏంటంటే హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ఇంపార్టెంట్. సో మనం తినేటువంటి ఆహారంలో కంప్లీట్ బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, అంటే సమతుల్యమైన ఆహారం. సో కంప్లీట్ ఫుడ్ ఏదైతే ఉందో, కంప్లీట్ బ్యాలెన్స్ న్యూట్రియన్స్ అన్నీ కూడా సమపాలనలో తీసుకోవాలి. అట్లానే దాంతోపాటు మనం ఏదైతే తీసుకునేటువంటి ఆహారం కూడా బాగా అరిగేటట్టుగా, అంటే ఏంటి, ఫైబర్ కంటెంట్ అన్నది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో తిన్నప్పుడు మటుకు కంపల్సరిగా రోజు కూడా తిన్నటువంటి ఆహారం బాగా నవిలి తినడం, ఓకేనా. అట్లానే ఏంటంటే డైల్యూట్ ఫామ్లో మనము ఏంటంటే అబ్జార్ప్షన్ కోసం మనకి ఎక్కువగా రసము అవి కూడా యూజ్ చేయడము, ఫైబర్ కంటెంట్, ఆకుకూరలు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వీక్లీ అట్లీస్ట్ థ్రైస్ అయినా సరే ఆకుకూరలతో ఉండేటువంటి పప్పు, ఆకుకూర అనేది కంప్లీట్ ఫుడ్ అన్నది మనం తీసుకోవడము. జ్యూసెస్ రూపంలో అయితే కనుక మనము బీట్రూటు, క్యారెట్, అట్లానే అంటే ఏబీసీ జ్యూస్ అంటారు కదా, సో ఇవి కూడా తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది. డైలీ కూడా నైట్ పడుకునేటప్పుడు 1 స్పూన్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే మెంతులు వాటర్ కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో ఫుడ్ విషయంలో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కంటికి శుభ్రంగా నిద్ర కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, లేట్ నైట్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అంటే ఏంటంటే మ్యాక్సిమం ఫోన్స్, గ్యాడ్జెట్స్ యూజ్ చేయడము, వీటి వల్ల కూడా ఏంటంటే మెలానిన్, అంటే నిద్ర ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అంటూ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మెలానిన్ ఇక్కడ మనకి ఏంటంటే సన్లైట్ నుంచి మనకి సెరోటోనిన్ వస్తుంది. సో మార్నింగ్ సన్లైట్ అన్నది కంపల్సరీగా మనకి హెయిర్కి కావాలి. కొంచెం సేపు అయినా సరే సన్లైట్ అన్నది ఇంపార్టెంట్. సో సన్ తారీఖు రేస్ అన్నవి మనకి తల మీద కంపల్సరీ పడాలి. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కవర్ చేసుకొని వెళ్ళడము, వాటి వల్ల కూడా మనకి హెయిర్కి పర్టికులర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉండదు. సో మెయిన్గా హెయిర్కి కంపల్సరీ కొంచెం సేపు ఎండలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల కూడా మనకి హెయిర్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది.
నైట్ కూడా కంపల్సరిగా పడుకునేటప్పుడు గంట ముందే మన గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చక్కగా క్లోజ్ చేసేసి ఎందుకంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అవి మనకి నైట్ ఈ సెరటోనిన్ అనేది మెలటోనిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కువగా బ్లూ రేస్ ఎప్పుడైతే వస్తాయో వాటి వల్ల ఏం జరుగుతుందంటే రేడియేషన్ అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, దానివల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అనేది మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. హెల్దీ హెయిర్ మనం తీసుకోవచ్చు, మనకి వస్తుంది. అదే కాకుండా దాంతో పాటు మనం కొన్ని టిప్స్ అంటే ఏంటి, కొన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ డైలీ కూడా చేసుకోవడం వల్ల కూడా మనం హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా మనం చేయాల్సింది ఏంటంటే మనకి టిప్స్, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్రీ టిప్పు, ప్రతి టిప్పు కూడా మనకి ఇక్కడ హెయిర్తో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఇండెక్స్ మనకి థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, థంబ్ ఫింగర్ దగ్గర అప్పర్ టిప్ ఉంటుంది కదా, ఇది మనకి హెయిర్ పార్ట్. సో దీన్ని డైలీ ఏం చేస్తారంటే అంటే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, అలాగే హెయిర్ నల్లగా ఉండాలి, జుట్టు బాగా బ్లాక్ హెయిర్ కావాలనుకుంటే కనుక డైలీ కూడా ఒక 45 minutes ఉండాలి. ఇది కలర్ థెరపీ ట్రీట్మెంట్. బ్లాక్ కలర్ మార్కర్ అండి, బ్లాక్ కలర్ మార్కర్ తీసుకొని చక్కగా ఈ విధంగా అప్లై చేసుకోండి. చూసారు కదా ఇంతే, ఈ టిప్ దగ్గర ఇంకా ఏం అక్కర్లేదు. సో ఈవెన్ బ్లాక్ ఏమంటే గ్రే అదే వైట్ హెయిర్ అన్నది బ్లాక్ హెయిర్ కింద కనపడుతుంది. సో ఏదైనా సరే ట్రీట్మెంట్ అన్నది 3 months మటుకు ఖచ్చితంగా చేయాల్సింది. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 2 చేతులు బయలాటర్ 2 చేతులు పెట్టుకొని, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గ్రే అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ చూస్తున్నారు కదా టిప్స్, మనకి ఐబ్రోస్ తరకి టిప్స్ దగ్గర, దీన్ని టెంపుల్స్ దగ్గర, ఈ టెంపుల్స్ దగ్గర ప్రెష్, ఇక్కడ డైలీ కూడా ప్రెష్ చేసుకోవడం. ఓకేనా. డైలీ 108 times ప్రెస్ చేసుకోవడం, 108 times డైలీ ప్రెస్ చేసుకోండి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకి వైట్ హెయిర్ ప్రివెంట్ అవుతుంది, వైట్ హెయిర్ పూర్తిగా బ్లాక్ హెయిర్ కింద మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తారు కదా టిప్ ఆఫ్ ది ఇయర్ దగ్గర, ఇది మనకి సహస్రార పాయింట్ అంటారు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మనకి ఓవరాల్గా మన బాడీ అంతా కూడా ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి పాయింట్ సహస్రార పాయింట్. ఈ పాయింట్ దగ్గర కనుక డైలీ ప్రెస్ చేయడం వల్ల ఈవెన్ హెడ్ ఏక్స్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు, మైగ్రేన్ లాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవడం. ఓకేనా మొత్తం. సో ఇది కూడా సేమ్ థింగ్, ఒక 60 times ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. కరెక్ట్ పాయింట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. టిప్ ఆఫ్ ది ఇయర్ దగ్గర 2 చేతులతో ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా కోంబ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మ్యాక్స్ వీలైతే కనుక వుడెన్ కోంబ్ మనకి దొరుకుతుంది. వుడెన్ కోంబ్తో చక్కగా అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఏంటంటే సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే కంపల్సరీగా డైలీ కూడా అట్లీస్ట్ 3 times మటుకు కంపల్సరీగా కోమ్ చేసుకోండి. ఓకేనా. సో మార్నింగ్ మనం ఎలాగో బయటికి వెళ్ళేటప్పుడు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు జనరల్గా కోమ్ చేస్తారు కదా, మళ్ళీ సాయంకాలం వచ్చినప్పుడు ఒకసారి కోమ్ చేయండి. కోమ్ చేయడం వల్ల కొంటే కదా కోమ్ అన్నది ఈ విధంగా జస్ట్ ఓకేనా, జస్ట్ ఇలా చక్కగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఈ టిప్స్ దగ్గర ఇక్కడ కూడా ఇటువైపు కూడా మనం హెయిర్ ముందుకి ఇలా పెట్టుకొని చక్కగా ఈ విధంగా, అంటే ఈ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, రూట్స్ నుంచి కూడా అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసాక ఈ విధంగా చేసుకోండి. సో వీక్లీ ట్వైస్ కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో కోకోనట్ ఆయిల్ అట్లానే దాంట్లో కావాలంటే కనుక మెంతులు కూడా మిక్స్ చేసేసుకొని, మెంతులు ఏంటంటే మెంతులు ఆల్రెడీ అట్లీస్ట్ ఒక 20 days మటుకు అది ఉండాలన్నమాట. ఆ మెంతులు ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. సో కోకోనట్లో ఒక స్పూన్ మెంతులు వేసేసి చక్కగా ఒక 100 ml బాటిల్లో వేసుకొని చక్కగా ఉంచేసుకోవాలి. 20 days ఉంచాలి, 20-25 days ఉంచేసరి అప్పటి నుంచి మొదలు పెట్టాలి. అదేంటంటే ఆ అబ్జార్ప్షన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్కి మంచిది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మసాజ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ బాగా ప్రెస్ చేస్తారు కదా, ప్రెస్ చేసిన తర్వాత ఇంకొక థెరపీ ఉందండి. అదేమిటంటే టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ అన్నిటినీ కూడా డైలీ కూడా ఒక 5 minutes ఈ విధంగా చేసుకొని బాగా అద్భుతంగా ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నమాట. డైలీ 5 minutes ఈ విధంగా చక్కగా రబ్ చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఈ విధంగా రోజు కూడా 5 minutes కంపల్సరీగా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక కోకోనట్ ఆయిల్ తీసుకొని కొంచెం సేపు ఆ ఆయిల్లో డిప్ చేయాలన్నమాట. ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ని డిప్ చేయాలన్నమాట. డిప్ చేసి చక్కగా
మసాజ్ చేసుకోవడం. ఓకేనా? సో ఈ విధంగా బాగా మసాజ్ చేసుకోవడం. ఇట్లా జస్ట్ డైలీ కూడా ఇదొక 3 months మటుకు నియమబద్ధంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్. చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈవెన్ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లెజెంట్గా హ్యాపీగా స్లీప్ కూడా బాగా పడుతుంది. ఎందుకంటే స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చక్కగా నిద్ర కూడా బాగా పడుతుంది. ఫ్రీ రాడికల్స్ అన్నవి అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఈ విధంగా స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకోవడం, ప్రెస్ చేసుకోవడము, దానివల్ల హెయిర్ అన్నది చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా చక్కగా థిక్గా కూడా పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. హ్యాపీగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.